2500 ఇస్తా అన్నాడు. ఇస్తలేడు. మరి ఎట్లా చేయకుంటే 2500 లేవు. ఈసారి భూమి మీద కూడా రైతు బంధువులు రాలేదు. రాలేదు. 15,000 ఇస్తా అన్నాడు కదా. ఒక్క రూపాయి లేదు. కేసీఆర్ అప్పుడు బిచ్చం వేసినట్టు 5,000 వేస్తుంది, 10,000 ఆయన బుచ్చం వేసినా సరే గానీ ఆయన మా దారుగా 6 నెలలకు 2 మాటలు వచ్చినాయి. 30,000. ఇప్పుడు మరి మోడీ 3,000 వేసిండు, 3,500 మోడీ వేసిండు. మరి ఇంకా ఆయన 1,500 2 మాటలు వేసిండు. మరి ఇంతవరకు లేదు కదా. 15,000 ఇస్తా అని చెప్పిండు కదా. అప్పుడు నీకు యాదకి ఉంది. చెప్తే అయిపోయినా, చెప్తే కడుపు నింతుందా? ఇప్పుడు ఏమంటుండ అంటే నిన్న 12,000 ఇస్తాము 15,000 కాదని అంటుండవు. కరెక్టే అనేదే ఉండదు కానీ ఇచ్చేది ఏం లేదు. 12,000 కూడా లేదు, 10,000 కూడా దిక్కులేదంట. మరి ఎట్లా అయ్యకుంటే ముందర నేను చెప్పి గద్దెని ఎక్కిండు. నువ్వు చెప్పినావు గజ్జకి ఎక్కినావు, మరేం దీన్ని బతకాలి ఇప్పుడు? అంటే మేము కష్టం చేసుకుంటే బతుకుతాం. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటి నడుపుతామా, ఇల్లు కిరాయి కడతామా? నెలకు 4,000 రూపాయలు కిరాయి కట్టుకున్నాలే. మరి పొట్టేమి బట్టేమి ముప్పు తక్కువ. మరి మంచి చెడ్డది వచ్చినప్పుడు పోయినాడు చుట్టాలు రారా? మరి వాళ్ళకి ఏం పెట్టాలి చెప్పు. అయితే మీరే వద్దనుకుంటారు పెద్దమ్మ. మేము ఎందుకు వచ్చేదాన్ని వద్దనుకుంటామా? మన రైతు భరోసా వద్దనుకుంటారు. వద్దనుకోడు, అన్ని ఒట్టి మాటలు అవన్నీ. కానీ ఎట్లా చెప్తుండ ఆయన? ఎందుకు చెప్తాడు? ఆయనకి ఏ బుద్ధి కాక. అంతేనా? అవు. మీరేం వద్దనుకోవట్లేరు. మేమేం వచ్చేదాన్ని మాత్రం 1 రూపాయి వద్దనం, కావాలి అని అంటాం కానీ వద్దనం. మేము వడ్లకు బోనస్, వడ్లు పండిస్తున్నాం కాబట్టి బోనస్ ఇస్తారు. మాకు వడ్ల పొలం లేదు, మాకు చిలక పొలం ఉండదు. వాన కొడితే పంట పండుతుంది, వాన కొట్టపోతే ఈసారి పడావే పెట్టినా. ఆ 3 ఎకరాలు కూడా ఊరైతే పంట వేస్తారు, అదే వాళ్ళకే ఇస్తాం అని చెప్తుండు. మరి మిగతా పరిస్థితి ఏంది? మిగతా పరిస్థితి ఏంటంటే మేమైతే మా పిల్లలు ఈయనే ఉంటారు, అది పడా పెట్టినాము. మరి ఈసారి అన్నా పాలకిస్తాం, ఎవరికైనా గుత్తకి ఇస్తాం. మరి వాళ్ళే తినాలా చేసినానికి. అట్లెట్లా ఒక మాట నిజంగా చెప్పాలి. మరి ఈసారి నిరుడు పంట వెళ్ళలేదా అని ఈసారి పడా పెట్టినాము. మరి ఇంకా ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ ఎవరికైనా ఇస్తాం అనుకుంటున్నాం. అయితే చేసిన తింటాడా? మాకు పొలం ఉంది అనుకోద్దు, ముఖ్యమంత్రి అట్నే చెప్తాడు కదా. మరి ఇంకా అందుకు మరి అదే పంట మేమే చేసుకుంటాం. మరి ఏందో ఇన్ని మొక్కలు ఉలువలో ఏదన్నా వండేసుకుంటాం. మా పిల్లలు ఏమి పోయి చేయరు. కొడుకులు బిడ్డలు కొడుకులు ఉండరు, కొడుకు పెళ్లికి ఉండడు. మరి పెళ్లి చేస్తావా? తులం బంగారం ఇస్తానే. సరే ఏమో ఆయన పరిస్థితి కావాలి, మన పరిస్థితి కాదు. ఆయన చేసేట ఆయన ఇదే హోటల్ గ్యాప్ శబరు పోయిండు, రేపు వస్తాడు. అయ్యప్ప మాలేసిండు. మరి ఎట్లా ఉందంట ఇంకా ఫైనల్ గా? ఏం లేదు నాయన, ఇల్లు ఒక్కటే ఇల్లు ఉండదు. ఇక్కడ ఊళ్ళో ఒక ఇల్లు ఉంటే పడవ పడ్డది, అది కూడా రాసుకోలేదు. ఇక మొన్న పోయి 15 రోజుల కింద రాపిస్తామంటే ఆ ఊళ్ళో రాయిస్తాడు. ఏమంటున్నాడు, మళ్ళా నెల నాడికి రాస్తామంట. ఇల్లు ఎందుకు అయిపోయింది కదా, సర్వే అయిపోయింది కదా, మళ్ళీ నెల అయింది. మొన్న రాసుకోలేదు. నిరుడు ఇందిరమ్మ పథకంలో రాసుకున్న వాళ్ళకే ఇప్పుడు రాసుకున్నాడు. అరే మరి అప్పుడు రాపియలేను, మాకు ఫోన్ చేయలేదు. మాది దశల దగ్గర. మరి ఎట్టా ఇల్లు రాకుంటే ఎట్టా? ఇక అదే ఉండదు బాధ. రాకపోతే ఎట్లన్నా కష్టపడి ఇంత రేకులో బొక్కులు వేసుకుంటాం. మరి ఏం చేస్తాం? ఆయన ఇస్తేనేమో సరిపోయి, ఇకపోతే 7 ఏళ్ళు ఆయన ఇచ్చిన ఇల్లేనా? ఆయన ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఇస్తేనేమో అదే కదా, ఇస్తేనేమో చేత పడతాం, ఇవ్వకపోతే ఊకుంటాం. మళ్ళీ సార్ ఓట్లు వేస్తావా? ఇస్తేనే ఇస్తాం, ఇవ్వకపోతే. నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ఏం పేరు నీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. అన్న ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? ఒక పక్క అరెస్ట్ అని చెప్పి కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటారు, ఇది ఎంతవరకు నడవచ్చు? నిజమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటారా కాంగ్రెస్ దగ్గర? తెలియదు అన్న, కాంగ్రెస్ది ఇది ప్రజాపాలన కాదు, ఇది దొంగల పాలన. ఇది కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళ ఒక కుట్రగా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ప్రభుత్వం అంతా కలిసి. కానీ నిజమైన రాజకీయుడు మన కేసీఆర్ మనకు ఎప్పుడు అండగా ఉంటాడని చెప్పి నా కోరిక అన్న. అయితే ఇప్పుడు 55 కోట్లు దుర్వినియోగం చేసింది హెచ్ఎండి నిధులు అని చెప్పి చెప్తా ఉన్నారు కదన్న. నిన్న క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది కోర్టు. నిజంగా ఇంక ఇప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం శక్తి తోడవుతుంది అనుకోవచ్చా? ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళక అలా ఏమి ఉండదు బ్రదర్. రాజకీయాల వాళ్ళు ఇల్లు పెట్టినా కానీ కేటీఆర్
సింగిల్గా వెళ్ళి ఆయన పోరాడతాడు, ఆయన హక్కులు ఏందో అన్ని నిరూపించుకొని ఆయన బయటికి వెళ్తాడు. మరి ఎందుకే ఇప్పుడు చేయాల్సిన అన్ని చేసిరంటవా? ఇచ్చిన హామీలు అన్ని ఏం చేయలేదు, అన్ని దొంగగానే చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చి ఇన్ని హామీలు ఇచ్చిర్రు, అవన్నీ ఏం తీర్చక ముందుకే ఈ చేస్తురు అని చెప్పి ప్రజలు కూడా అంటా ఉన్నారు. అది నిజమే అది నిజమే. ఎందుకంటే బస్సు తప్ప ఇంకా ఏమీ లేదు ప్రజలకి. 4,000 పెన్షన్ ఉన్నాడు, 4,000 పెన్షన్ లేదు. ఆడపడుచులకి 2,500 అన్నాడు, 2,500 లేదు. వికలాంగులకి పెన్షన్ అన్నాడు, వికలాంగులకి పెన్షన్ ఏది లేకుండా. కానీ ఇవన్నీ దొంగగా ఆయనకు చేయలేక పనులు ఈ దొంగగా ఇది చేసి చూపెడమని చెప్పి డైవర్ట్ చేద్దామని, అది మనుషులను డైవర్ట్ చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ముఖ్యంగా ఏందనంటన్నా ఒక 15,000 రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని 12,000కి చేసిండు, దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఇదంతా చేస్తుండ అని చెప్పి కేటీఆర్ కూడా అన్నాడు స్పష్టంగా. ఇది ఎంతవరకు నిజం అని? నిజమే అన్నది, అది అందుకే చెప్తున్నాను కన్నా ఏదో ఒక డైవర్షన్ గా తీసుకెళ్తున్నాను. మొన్న మీరే చూడండి ఫిలిం ఇండస్ట్రీ పాపం అతను అల్లు అర్జున్ అతను పాపం ఏమన్నా చంపాడా? ఎంతో మంది రైతులు చనిపోయారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలే. కానీ ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీలో అతను ఒక అమ్మాయి చనిపోయింది, ఆయన వచ్చిండు, ఓకే తప్పే అతనిది, తప్పు అని కాదు, ఆయన వచ్చినందుకు ఆయన మీద కేసు వేసిండు. అది ఎంతవరకు నిజం అది ప్రజలకు అర్థమవుతుంది. ఆయన ఏంటంటే రాజకీయంగా ముందుకు వెళ్తలేడు, ఇట్లా ఆయనకి ఏమైనా ఇన్కమ్ కావాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. ఓకేనా, థ్యాంక్ యూ.